ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మరియు ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 రిలీజ్ చేశాయి. ఈ రిపోర్ట్లో చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయి. భారతదేశంలో నిరుద్యోగంలో అంటే జాబ్లెస్గా ఉన్న వాళ్ళు 83% మంది యువతేనంట. మనం అనుకుంటుంటాం డెమోగ్రఫిక్ డివిడెండ్ అని, అంటే భారత జనాభాలో యువ జనాభా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ ద్వారా దేశం బాగుపడాలి అని చెప్పి. కానీ వాళ్ళలోనే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉందంట. ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ ఎవరైతే విద్యావంతులైన యువత ఉన్నారో వాళ్ళే ఎక్కువ మంది నిరుద్యోగులుగా ఉండిపోయారంట. 2000 సంవత్సరంలో అన్ఎంప్లాయ్మెంట్లో ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ 54% ఉంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ 2022 సంవత్సరంలో 66%కి చేరింది. విద్యావంతులైన నిరుద్యోగ యువతలో మహిళలు 76.7% ఉంటే పురుషులు 62.2% ఉన్నారు. అంటే విద్య ఉండి నిరుద్యోగులైన యువతలో మహిళలు ఎక్కువ మంది ఉన్నారు పురుషుల కన్నా. ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్లో కూడా అర్బన్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది. అంటే పట్టణాల్లో ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది. వచ్చే 10 సంవత్సరాల్లో 70 లక్షల నుంచి 80 లక్షల మంది యువత లేబర్ ఫోర్స్లోకి కొత్తగా వచ్చి చేరబోతున్నారంట. వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. బాగా చదువుకున్న వాళ్ళలో అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోతుంది. ఉదాహరణకి 2000 సంవత్సరంలో ఎవరైతే సెకండరీ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారో వాళ్ళల్లో 2000 సంవత్సరంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది 35% దగ్గర ఉంటే 35.2%. ఇప్పుడు సెకండరీ హైయర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళు 2022 సంవత్సరంలో 65.7% మంది ఉన్నారు. అంటే 2000 సంవత్సరం నుంచి 2022 సంవత్సరానికి బాగా విద్యావంతులైన యువత అన్ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళలో చాలా ఎక్కువ పెరిగింది. ఈ మొత్తం అన్ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ని తగ్గించాలంటే మనం ఏం చేయాలి? ముందుగా ఉద్యోగాలు సృష్టించాలి. కేవలం ఉద్యోగాలు సృష్టించడమే కాదు, అండర్ ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గించాలి. అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒక ఎంటెక్ చదివిన వ్యక్తి వెళ్ళి బస్ కండక్టర్ ఉద్యోగం చేయటం, ఇది అండర్ ఎంప్లాయ్మెంట్ అంటారు. ఇలాంటివి కూడా తగ్గించాలి. తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు కేవలం సృష్టించడం కాదు, నాణ్యమైన ఉద్యోగాలు సృష్టించగలగాలన్నమాట. తర్వాత లేబర్ మార్కెట్లో ఇన్ఈక్వాలిటీస్ కూడా తగ్గించాలి. అండ్ లేబర్ మార్కెట్కి కావాల్సిన స్కిల్స్ పాలసీస్ దాన్ని ప్రమోట్ చేయాలి ప్రభుత్వం. లేబర్ మార్కెట్కి కావాల్సిన నాలెడ్జ్ డెఫిషిట్స్ని తగ్గించాలి. అంటే డిమాండ్ సప్లై, అంటే ఏ ఇండస్ట్రీస్కి ఎటువంటి స్కిల్స్ కావాలో అటువంటి స్కిల్స్ మీద, యూత్ ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఉద్యోగాల సృష్టి అనేది పూర్తిగా ప్రభుత్వం యొక్క బాధ్యత మాత్రమే కాదు, ప్రభుత్వం ఫెసిలిటేటర్ మాత్రమే. ప్రైవేట్ సెక్టర్ ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చిన తర్వాత ప్రైవేట్ ఉద్యోగాలే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ టైంలో ఉద్యోగాల కల్పన అనేది అందరి బాధ్యత, సమిష్టి బాధ్యత.